హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గంగను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తోడికోడల సంసారం. వెల్కమ్ బ్యాక్ అండి. దీంట్లో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, దీంట్లో పేర్లు కానీ సన్నివేశాలు కానీ ఏదే కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే చెప్పుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అదండి. సర్లేవే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నీ మటన్ గోలు ఆపవా? ఇంకా చికెన్ అయితే చూడొచ్చు, ఒక 500 అట్లా కేజీ పెట్టి తెచ్చేకి. మటన్ అంటే నువ్వు 1000 రూపాయలు పెట్టాలా? చూడమ్మా, మా వారికి అయితే నేను అడగలేను. మీరు ఏమైనా చేసుకోండి, నేను కావాలంటే టమాటో చారు అయినా చేసుకొని తింటాను సపరేట్గా. మీరు పలావులైనా చేసుకొని తినండి, బిర్యానీలు అయినా చేసుకొని తినండి, మటన్ అయినా తెచ్చుకొని తినండి. నాకు ఎలా అక్క మంచిగా ఇచ్చావు, పలావులా బిర్యానీలా సూపర్ కదా. బిర్యానీ తినక ఎన్ని రోజులైందో ఏం కథను. మటనే అంటే నోరుతుంది, ఇంకా బిర్యానీ పలావ్ అంటేనే ఇంకా నోరుతుంది నాకు. ఒకసారి పనికి రాకుండా దానికి లేనిపోని ఆలోచనలు తెప్పించేది నువ్వేనేమే. ఇప్పటివరకు మటన్ అన్నా, ఇప్పుడు మళ్ళీ బిర్యానీలు పలావులు అని చూపిస్తావు. నీకేమన్నా తలకాయ ఉందా? తలకాయ లేదని చేసి పెట్టు. అది ఒకటి బాగా మా ప్రాణానికి దొరికేసింది, నువ్వు ఒకటి మా ప్రాణానికి బాగా దొరికేసినావు. నీకు తెలివి ఉందంటే కొన్ని విషయాలు తెలివి లేకుండా మాట్లాడతావు, ఇట్లా పనులను చేసి పెడతావు. దానికంటే ఎప్పుడు తెలివే ఉంటుంది దానికి. విద్యుత్లో ఎవరు చెప్పుకోవాలి నాకు అర్థమే కాదు. చూడు, ఇంకా మీతో చాలా అయిపోతుంది. లేదైతే క్యాజువల్గా అన్నాను, ఇది ఇట్లా చేస్తుందని నేను అనుకోలేదు. లేదు, నాకు పలావన్నా బిర్యానీ అన్నా నాకు కావాలి. ఎవరైనా చేసి పెట్టండి, నాకైతే రాదు ఆ మసాలా గిసాలు అవన్నీ. చూడు, చేసి పెట్టు ఓ. దానికంటే చేసుకుని చేత కాదు మెంటల్ దానికి. నువ్వు చేసి పెట్టే, నేను కొన్ని ఆలోచనలన్నీ కలిగేసరికి ఏం రొంకులు పెట్టేకున్నారా ఇద్దరు కలిసి నాకు? లేకపోతే పాడగట్టండి నన్ను, ఊరికే పోతాను. 3 గసలారా ఫస్ట్ మటన్ ఎవరు తెస్తారు, ఎవరు తెప్పిస్తారు అది చూసుకోండి. ఊరికే పలావులు బిర్యానీలు అనేది కాదు. నోరు మూసుకొని లేకపోతే పప్పు చేసి పారేయ్యే గంగా. నేను చెప్తాను చూడు బాగా, నువ్వు పప్పు చేసి పారే ఫస్ట్, ఎవరి మాటలు ఏం వినిపించుకోకున్నట్లా. అత్తయ్య గారు కావాలంటే హాఫ్ అమౌంట్ వేసుకుందామంతా. అవును అత్తయ్య గారు, ఎందుకు మీరు మావయ్యని ఎందుకు అడుగురు? మీరు మావయ్యని అడగొచ్చు కదా ఈసారి 1 కేజీ మటన్ తెప్పేయమని. అవునమ్మా, మా వైకే చూడమ్మ తెప్పించి నీకు వండి పెట్టినా ఊరికే తెప్పించేది ఒకటైనా మసాలా గిసాలు వేసి పెట్టమని చెప్తావా మీ మావయ్యకి? పాప మా యొక్క పెద్ద మనిషి అయినాడు, అంత పెద్ద మనిషి పనికి పోలేక కొడుకులు తెచ్చిపెట్టితే తినుకుంటూ కూర్చున్నాడు ఆ వయసులోన. నువ్వు చూస్తే ఇంకా ఓగులు మాట్లాడుతున్నావు. ఏదో మేము పనులు ఏదో పనిలో పోతున్నాడు ముసలోడికి. ఎప్పుడు చూడమ్మా, నేను అడగాల్సింది నీ మఖము. నువ్వు మాట్లాడేవి ఎట్లుంటాయంటే కనీసం తలకాయ తీసేసినట్లే ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు. కనీసం అవును వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, ఏం లేదు అనేది లేదు, పెద్దోళ్ళు అనేది లేదు, చిన్నవాళ్ళు అనేది లేదు, కనీసం ఎవరికి ఎట్లా మాట్లాడాలనేది లేదు. మీ అమ్మ అనేది మీ నాన్న అనేవాడు ఏం నేర్పినారు, ఏం కథనో నాకు. నా తలకాయ అయితే సర్వనాశనము. మీ మాటలు నేను నాకు జల్దీ హార్ట్ అటాక్ వచ్చిపోతానేమో అనిపిస్తుంది నాకు. అత్తయ్య, మీ హార్ట్ అటాక్ సంగతి పక్కన పెట్టి కావాలంటే నేను 500 ఇస్తాను, గంగా అక్కతో 500 ఇప్పియండి. చూడమ్మా, నా బడ్జెట్ ఏ మాత్రానికి ఒప్పుకోదు. మేమే కొంచెం యాద కూలినాలు చేసుకొని బతుకుతున్నాం. మీ మొగుడైతే కొంచెం పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి మీ మరిదికే అడుక్కోండి ఫుల్ అమౌంట్. నేను టమాటా చారు అయితే తింటానులమ్మా, మీరే చేసుకొని మీరే తినాలా. చూడు, మటన్ చేయించినా కూడా నాకేం అవసరం లేదులమ్మా, ఒక ముక్క కూడా అవసరం లేదు. చూడత్తయ్య, ఎట్లా అంటుంది, ఎట్లా అంటే ఎట్లా అత్తయ్య? ఒక 500 కూడా తెప్పించిపోతే ఎట్లా అత్తయ్య నువ్వు? ఎట్లా గంగక్క నువ్వు? ఒక 500 ఉండవా? ఏడాది దాపెట్టుకుంటావు చూడు డబ్బులు. ఒక్కసారి చెప్తే అర్థం కదా, నాతో లేవు. నేను పోతున్నా ఇంట్లోకి, ఏమైనా చేసుకోండి మీ అత్త కూడళ్ళు, నాకు అవసరం లేదు. నేను అన్నమ్మ టమాటా చారు చేసుకొని తింటాను అంతే. ఏమన్నా చేసుకొని ఏమన్నా పోండి, నాకు అవసరం లేదు. మీ వంటలు అవసరం లేదు, మీ డబ్బులు అవసరం లేదు, మీరు చేసి పెట్టే అవసరం లేదు, ఏం అవసరం లేదు. పుట్టనమ్మ టమాటా చారు చాలు నాకు. నీలక్క మాకి లేవమ్మా ఎక్కువ డబ్బులు, చెప్తున్నాను చూడు. చెప్తే అర్థం కాదానికి బాగా మింద పడి బాగా అడుగుతారు ఊరికే. మనుషులకి తొకాయ తినుకుంటా, మనిషి ప్రాణాలు తింటావు నువ్వు ఏడన్నా. ఇది మరి బాగుందిలే అమ్మ. నువ్వు టమాటా చారుని మాట కనొద్దు. వాళ్ళ టమాటా చారు చేసుకొని తినే బొమ్మ అయినావులే నువ్వు. ఏమి మటన్ మళ్ళీ నువ్వే తెప్పించుకోవాలి చూడు. మళ్ళీ
బాగా చెప్తున్నాను. ఏమి అది తెప్పిందంట, అది తెప్పించేదే లేదని కడాఖండిగా చెప్పేసింది. ఇంకా నువ్వే ఏం చేసుకున్నా ఏం తీసుకున్నా నువ్వే చేసుకొని నువ్వే తీసుకొని రావాలా. ఏమంటావు చెప్పు. మసాలా గిసాలా వేసి పెట్టమంటే వేసి పెడతాను. ఆ యూట్యూబ్లో ఏమో చేసి పెడతారు కదా అందరూ, అది చూసుకొని చేసుకో. ఏమి అత్తయ్య అది నాకు యూట్యూబ్లో చూసినా కూడా సరిగా రాదు అత్తయ్య. ఈ ఒక్కసారికి మీరు చేసి పెట్టండి అత్తయ్య. కావాలంటే నెక్స్ట్ టైం నేనే నేర్చుకుంటాను. నువ్వు కనీసం మనుషుల్ని నమ్మించే దాంట్లోనా మళ్ళీ చేసినట్లు వస్తావు. అంటే మనుషుల్ని నమ్మించే దాంట్లో కరెక్ట్ పక్కా ఉంటావు చూడు. నీ అట్లా ఆడుతుంటే చాలు 10 కొంపలు సర్వనాశనమే. నీ అట్లా ఆడుతుంటే అంతే. ఇంకా పో నీ మౌడికి ఫోన్ చేసి తీసుకురామని చెప్పు పో.